Hi friends, welcome back to another video on Salesforce. సో ఈ వీడియోలో మనం ఏంటంటే Salesforce డేటా మనము UI నుంచి ఎట్లా వ్యూ చేయాలి, ఎట్లా చూడొచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో బేసికలీ మనం ప్రీవియస్ వీడియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం యాక్చువల్లీ ఏం చేసినామంటే Salesforceలో కొన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్స్లో కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసి తర్వాత కొంచెం డేటాని మనం రికార్డ్స్ లాగా ఇన్సర్ట్ చేసినాం. తర్వాత మనకి ఈ డేటా అనేది ఈ రికార్డ్స్లో ఉన్న డేటా, ఈ ఆబ్జెక్ట్స్లో ఉన్న డేటా అనేది ప్రతిదీ మనం ప్రోగ్రామాటికల్గానే యాక్సెస్ చేయాలని ఏం లేదు. మనము లైక్ ఈ డేటా సెటప్ చేసేటప్పుడు కూడా యూఐలో మనం డేటా చూసుకోవచ్చు. సో అది ఎట్లా చూడాలి అని అంటే మనకి ఫ్యూ వేస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వే ఏంటి అని అంటే లిస్ట్ వ్యూస్, ట్యాబ్స్ అండ్ లిస్ట్ వ్యూస్. సో ఇది మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో యాక్చువల్గా అంటే బ్రీఫ్గా అది ట్యాబ్ ఆర్ లిస్ట్ వ్యూ క్రియేట్ చేసి మన ఎగ్జాంపుల్స్ కోసం యూజ్ చేసినాము. సేమ్ థింగ్ కాకపోతే ఇక్కడ ఒకసారి డీటెయిల్డ్గా లిస్ట్ వ్యూ అంటే ఏంటనేది జస్ట్ హై లెవెల్గా చూద్దాం అంతే. సో టు గెట్ స్టార్టెడ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం Salesforce డేటా వ్యూ చేయాలి అని అంటే మనకున్న డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి అని అంటే, సో ఫ్రమ్ ద యూఐ, సో మనం యూఐ ఆర్గ్కి లాగిన్ అయినప్పుడు మనకి ఏదైతే యూఐ ఉంటుందో అక్కడి నుంచి మనం వ్యూ చేయాలంటే మనం ఒక ట్యాబ్కి వెళ్ళాలి. ట్యాబ్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ ట్యాబ్కి వెళ్తే అందులో లిస్ట్ వ్యూస్ అనేటివి ఉంటాయి. లిస్ట్ వ్యూస్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇది కాన్ఫిగరేషన్ కిందకి వస్తుంది అనమాట. అంటే వీఆర్ జస్ట్ ఇక్కడ ఎటువంటి కోడ్ రాయకుండా మనం జస్ట్ సెట్టింగ్ అప్ ద లిస్ట్ వ్యూస్. సిమిలర్లీ మనము ఏంటంటే యూఐలో డేటా చూడాలంటే ఇంకొక వే ఏంటి అని అంటే మనం విజువల్ ఫోర్స్ పేజెస్ కానీ లేదంటే లైట్నింగ్ కాంపోనెంట్స్ కానీ బిల్డ్ చేసి దానికి బ్యాక్ ఎండ్లో ఏపెక్స్ ద్వారా డేటా తెచ్చుకోవడం. సో ఏపెక్స్లో ఏంటంటే మనకి SOQL క్వైరీస్ అని ఉంటాయి. వాటి ద్వారా మనం Salesforce ఆబ్జెక్ట్స్ని క్వైరీ చేసి డేటా తెచ్చుకొని ఏపెక్స్ అది రిటర్న్ చేస్తే ఆ డేటాని మనం విజువల్ ఫోర్స్ పేజెస్లో కానీ లైట్నింగ్ కాంపోనెంట్స్లో కానీ చూపించవచ్చు. ఇక్కడ లైట్నింగ్ కాంపోనెంట్స్ అంటే ఇట్ కెన్ బి ఆరా ఆర్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్. బట్ ఇది లైక్ అట్ దిస్ స్కోప్ ఆఫ్ దిస్ వీడియో ఇది కొంచెం అడ్వాన్స్డ్. ఇప్పుడు ఇదంతా కస్టమైజేషన్ కిందకి వస్తుంది అనమాట. మనం ఇప్పుడు అదేం టచ్ చేయము, బట్ జస్ట్ అది ఒకటి ఉంటుందని తెలుసుకోవాలి. మనం డెవలపర్ సిరీస్ ఒకవేళ ఫ్యూచర్లో చేసినప్పుడు అప్పుడు మనం ఆ ఏరియా టచ్ చేయడానికి ట్రై చేస్తాం. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ డేటా వ్యూ చేయాలంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే డెవలపర్ కన్సోల్. సో మనం Salesforce ఆర్గ్కి లాగిన్ అయినప్పుడు మనం ఒక సిస్టమ్ అడ్మిన్ అయితే మనకి డెవలపర్ కన్సోల్ అనేది యాక్సెస్ ఉంటుంది అనమాట. దాంతో మనం SOQL క్వైరీస్ రన్ చేసి మనం డేటా అనేది వ్యూ చేసుకోవచ్చు. అక్కడనే మనం ఏమైనా డేటా మ్యానిపులేషన్స్ చేయాలనుకున్నా కూడా డెవలపర్ కన్సోల్లో చేసుకోవచ్చు. బట్ అదే యూఐలో అయితే మనకి ట్యాబ్స్ అండ్ లిస్ట్ వ్యూస్ అనేది మనం యూజ్ చేస్తాం. సో దీనిపైన క్విక్గా మనం ఒక సింపుల్ డెమో చూద్దాము. సో ఫస్ట్ మీరు మీ Salesforce ఆర్గ్కి లాగిన్ అవ్వండి. సో మీ Salesforce డెవలపర్ అకౌంట్కి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత సో మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ మీరు ఫాలో అయితే ఏంటంటే మనకి ఇక్కడ మనం స్టూడెంట్ అనే ఒక ఆబ్జెక్ట్, అట్లా కోర్సెస్ అనే ఆబ్జెక్ట్స్ కొన్ని క్రియేట్ చేస్తాం. సిమిలర్లీ వాటికి ట్యాబ్స్ కూడా క్రియేట్ చేస్తాం. సో లైక్ మనం ట్యాబ్స్ క్రియేట్ చేయాలి అని అంటే మనం సెటప్లో వెళ్ళి ట్యాబ్స్కి వెళ్తే మనకి ఇక్కడ న్యూ ట్యాబ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మనం ట్యాబ్ క్రియేట్ చేసాం, మనం ఏ ఆబ్జెక్ట్కి ఆ ట్యాబ్ క్రియేట్ చేస్తున్నామో స్పెసిఫై చేయాలి. సో అట్లా మనం ట్యాబ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం విజిబుల్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాప్ లాంచర్కి వెళ్ళి స్టూడెంట్స్ అనేది సెర్చ్ చేసి క్లిక్ చేస్తే నాకు అది ఆటోమేటిక్గా స్టూడెంట్స్ అనే ట్యాబ్కి వెళ్తుంది. సో స్టూడెంట్స్ అనే ట్యాబ్లో నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఇక్కడ ఆల్ అండ్ రీసెంట్లీ వ్యూడ్ మాత్రమే కనిపిస్తాయి. సో ఇక్కడ ఆల్ అనేది లిస్ట్ వ్యూ ఉంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఫాలో అయ్యి ఉంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్స్లో ఒకటి ఏంటంటే మనము రికార్డ్ టైప్స్ అనేది క్రియేట్ చేసినాం అనమాట. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఆబ్జెక్ట్కి నేను వెళ్తే స్టూడెంట్లో రికార్డ్ టైప్స్ అనేది క్రియేట్ చేసిన అంటే నేను ఒకటే స్టూడెంట్ ఆబ్జెక్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్ కానీ, స్కూల్ స్టూడెంట్ కానీ, ఇంటర్ స్టూడెంట్ కానీ ఆ రికార్డ్ టైప్ ద్వారా డిఫరెన్షియేట్ చేస్తూ నేను డిఫరెంట్ స్టూడెంట్స్ని స్టోర్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ మన స్టూడెంట్స్ ట్యాబ్కి వచ్చేసరికి ఇక్కడ ఆల్ లిస్ట్ వ్యూ ఏం చేస్తుందంటే మనకున్న అన్ని రికార్డ్స్ని చూపిస్తుంది అనమాట. బట్ అట్లా కాకుండా నాకు రికార్డ్ టైప్ స్పెసిఫిక్గా రికార్డ్స్ కావాలి అని అంటే అప్పుడు నేను ఇక్కడ ఒక లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక లిస్ట్ వ్యూ ఎట్లా క్రియేట్ చేయాలి అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది ఒక ఎగ్జిస్టింగ్ లిస్ట్ వ్యూ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎడిట్ చేయాలి అని అంటే మనం ఇక్కడ మన లిస్ట్ ఈ గేర్ ఐకాన్ దగ్గర చూసి మనకి లిస్ట్ వ్యూ కంట్రోల్స్ అని ఉంటుంది అనమాట. అక్కడ మనం ఎడిట్ లిస్ట్ ఫిల్టర్స్ ఇక్కడ ఆల్ స్టూడెంట్స్ని చూపిస్తుంది. సో ఇక్కడనే మనం ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మన ఎగ్జాంపుల్కి మనం ఒక కస్టమ్ లిస్ట్ వ్యూ ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ న్యూకి వచ్చి ఇక్కడ న్యూ అని కొడుతున్నా. సో లెట్స్ సే నాకు స్కూల్ స్టూడెంట్ రికార్డ్స్ కావాలి. సో స్కూల్ స్టూడెంట్స్ అని చెప్తున్నా సంథింగ్ ఒక లిస్ట్ వ్యూ నేమ్.
ఇస్తే ఆటోమేటిక్గా ట్యాబ్ కొడితే ఆటోమేటిక్గా ఏపీఐ నేమ్ పాపులేట్ అవుతుంది విత్ అండర్ స్కోర్స్. దెన్ హూ కెన్ సీ దిస్ లిస్ట్ వ్యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది డిఫాల్ట్ వదిలేస్తాను ప్రస్తుతానికి. సో సేవ్. సో ఇప్పుడు నాకు స్కూల్ స్టూడెంట్స్ అని ఒక లిస్ట్ వ్యూ క్రియేట్ అయింది. ఇక్కడ చూస్తే మనకు ఓన్లీ స్టూడెంట్ నేమ్ అనే ఒక ఫీల్డ్ మాత్రమే కనిపిస్తుంది, వేరే ఫీల్డ్స్ కనపడట్లేదు. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే బై డిఫాల్ట్ ఫిల్టర్, ఇక్కడ ఒక ఫిల్టర్ చూపిస్తుంది. ఆ ఫిల్టర్లో మై స్టూడెంట్స్ అని చూపిస్తుంది. మై స్టూడెంట్స్ అంటే రికార్డ్స్ క్రియేటెడ్ బై మీ, అంటే క్రియేటెడ్ బై ద లాగ్డ్ ఇన్ యూజర్. సో ఇక్కడ మార్క్ స్టీవెన్స్ లాగ్డ్ ఇన్ యూజర్ కాబట్టి ప్రజెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఓన్ చేసుకున్న రికార్డ్స్, క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏవైతుంటే అవి మాత్రమే కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ఫిల్టర్స్లో క్లిక్ చేసి ఇక్కడ ఆల్ స్టూడెంట్స్ అని సెలెక్ట్ చేస్తే మనకు ఆబ్జెక్ట్లో ఉన్న అన్ని రికార్డ్స్ కనిపిస్తాయి. సో ఇట్లా మనం రికార్డ్స్ చూడొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు ఓన్లీ స్టూడెంట్ నేమ్ ఫీల్డ్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టూడెంట్లో ఉన్న వేరే ఫీల్డ్స్ కూడా నేను ఇక్కడ ఈ లిస్ట్ వ్యూలో చూపించాలనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, సో ఇక్కడ గేర్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెలెక్ట్ ఫీల్డ్స్ టు డిస్ప్లే అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకొని మనకి ఇప్పుడు ఏమేమి ఫీల్డ్స్ చూపించాలి, లెట్స్ సే స్టూడెంట్ సిటీ చూపించాలనుకుంటున్నాం, స్టూడెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్, తర్వాత స్టూడెంట్ ఈమెయిల్ చూపించాలని అనుకుంటున్నాం. సో సమ్ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకొని మనం వాటిని ఆర్డరింగ్ కూడా చేయొచ్చు. లెట్స్ సే ఈమెయిల్ ఫస్ట్ చూపించిన తర్వాత డిపార్ట్మెంట్, దెన్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ టైప్ ఫీల్డ్ కూడా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం. అండ్ రికార్డ్ టైప్ ఫీల్డ్ ఫస్ట్లో ఉండాలి. సో సెలెక్ట్ చేసి మీరు దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేసి సేవ్ చేస్తే మీకు ఇట్లా మీకు ఏమేమి ఫీల్డ్ సెలెక్ట్ చేసారో ఆ ఫీల్డ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఈ ఫిల్టర్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇది డిసపియర్ అవుతుంది. సో ఫిల్టర్ అప్లై అవుతుంది బట్ జస్ట్ ఇక్కడ డిసపియర్ అవుతుంది. దెన్ సో ఇట్లా మీరు ఒక లిస్ట్ వ్యూ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెట్స్ సే నేను వేరే ట్యాబ్ ఒకదానికి వెళ్తున్నా, మళ్ళీ నేను స్టూడెంట్స్ ట్యాబ్కి వచ్చినప్పుడు నాకు మళ్ళీ అది రీసెంట్లీ వ్యూడ్కి వెళ్ళిపోతుంది. అంతేగా నేను రీసెంట్లీ క్రియేట్ చేసిన స్కూల్ స్టూడెంట్స్ లిస్ట్ వ్యూ దగ్గర ఉండట్లేదు. సో నాకు లెట్స్ సే ఆల్వేస్ నేను ఈ ట్యాబ్కి వచ్చినప్పుడు నాకు ఇది బై డిఫాల్ట్ ఈ లిస్ట్ వ్యూ చూపించాలి అని అంటే నేను ఇక్కడ పిన్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ పిన్ చేసుకుంటే ఏంటంటే నేను వేరే ట్యాబ్కి వెళ్ళి మళ్ళీ మనము స్టూడెంట్స్ ట్యాబ్కి వస్తే ఆటోమేటిక్గా మనం ఏదైతే ట్యాబ్ పిన్ చేసుకుంటామో ఆ ట్యాబ్ మాత్రమే డైరెక్ట్ మనకు కనిపిస్తుంది. వేరే ట్యాబ్స్ని మనం అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇది ఒక అనదర్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి ఒకవేళ దీన్ని క్లోన్ చేయాలన్నా, ఇంకొక కొత్త లిస్ట్ వ్యూ క్రియేట్ చేయాలన్నా, లేదంటే ఈ లిస్ట్ వ్యూ నేమ్ రీనేమ్ చేయాలన్నా కానీ, నెక్స్ట్ లిస్ట్ వ్యూ డిలీట్ చేయాలన్నా కానీ, లేకపోతే షేరింగ్ సెట్టింగ్స్ అనేది ఉంది. సో షేరింగ్ సెట్టింగ్స్ అంటే మనం లిస్ట్ వ్యూ క్రియేట్ చేసినప్పుడు ఇది చూసినాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్ ఏమనుందంటే ఓన్లీ ఐ కెన్ సీ దిస్ లిస్ట్ వ్యూ. సో జనరల్లీ ఏంటంటే యూజర్స్ ఇప్పుడు డెవలపర్స్ కానీ ఎవరైనా ఈ డేటా పైన పనిచేసేటప్పుడు వాళ్ళు డేటాని అంటే సమ్ ఫిల్టర్డ్ రికార్డ్స్ చూడాలి, సమ్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ చూడాలి అనుకున్నప్పుడు దే విల్ క్రియేట్ అ లిస్ట్ వ్యూ. సో ఆ లిస్ట్ వ్యూ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ జనరల్ ఏంటంటే ఈ డిఫాల్ట్ సెట్టింగ్ పెట్టి వదిలేస్తారనమాట. సో దట్ ఆ లిస్ట్ వ్యూ వేరే వాళ్ళకి కనిపించదు. సో అట్లా కాకుండా నేను ఒక లిస్ట్ వ్యూ క్రియేట్ చేసి అందరికీ యాక్సెస్ రావాలి, అందరు యూజర్స్ చూడాలి అని అంటే అప్పుడు నేను ఆల్ యూజర్స్ అని సెలెక్ట్ చేస్తాను. లేదు నాకు సెట్ ఆఫ్ యూజర్స్ మాత్రమే యాక్సెస్ కావాలి అనుకున్నప్పుడు నేను లైక్ గ్రూప్స్ ఆఫ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను బై రోల్ కానీ రోల్ ఆన్ సబార్డినేట్స్ ద్వారా నేను చేసుకోవచ్చు. ఈ రోల్స్ అనేది మనం ఇంకా డిస్కస్ చేయలేదు, ఇది ఒక ఫ్యూచర్ వీడియోలో మనం కవర్ చేస్తాం. బట్ ఫర్ నౌ వెదర్ ఓన్లీ ఐ కెన్ సీ ఆర్ వెదర్ ఆల్ యూజర్స్ కెన్ సీ ఆర్ వెదర్ ఏ గ్రూప్ ఆఫ్ యూజర్స్ కెన్ సీ. సో ప్రస్తుతానికి లెట్స్ సే నేను ఈ లిస్ట్ వ్యూని ఓన్లీ ఐ కెన్ సీ అని సెట్టింగ్ పెట్టి సేవ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆర్గ్లో నాకు ఇంకొక యూజర్ ఉన్నారు. సో నాట్ ఎ సిస్టమ్ అడ్మిన్ బట్ ఒక వేరే ప్రొఫైల్తో, ఒక లిమిటెడ్ ప్రొఫైల్తో ఒక యూజర్ ఉన్నాడు. ఆ యూజర్ పేరు రాధాకృష్ణ. సో ఆ యూజర్ లాగా నేను ఇంకొక బ్రౌజర్లో లాగిన్ అవుతున్నా, ఫైర్ ఫాక్స్లో లాగిన్ అయ్యి నేను ఇక్కడ స్టూడెంట్స్ ట్యాబ్కి వచ్చినప్పుడు మీరు ఇప్పుడు లిస్ట్ వ్యూస్ అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్ అండ్ రీసెంట్లీ వ్యూడ్ మాత్రమే కనిపిస్తున్నాయి. బట్ మనం ఇక్కడ క్రియేట్ చేసిన స్కూల్ స్టూడెంట్స్ అనే లిస్ట్ వ్యూ కనపడట్లేదు. ఎందుకు అని అంటే మనం క్రియేట్ చేసిన లిస్ట్ వ్యూ మనం షేరింగ్ సెట్టింగ్స్లో ఓన్లీ ఐ కెన్ వ్యూ అని చెప్పి స్పెసిఫై చేస్తాం. సో ఓన్లీ నేను లైక్ సిస్టమ్ అడ్మిన్ ఆర్ ఇట్స్ నాట్ ఎ ప్రొఫైల్ బట్ ఈ ప్రజెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఎవరైతే ఉన్నారో అతను క్రియేట్ చేసుకోండి కాబట్టి అతనికి మాత్రమే కనిపిస్తుంది. బట్ అదే నేను ఆల్ యూజర్స్ అని సెలెక్ట్ చేసి సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి నేను మన వేరే ట్యాబ్కి వెళ్ళి ఒకసారి రీలోడ్ చేస్తాను. ఎక్కడైతే మనకు వేరే సెకండ్ యూజర్ లాగా ఉన్నారో అక్కడ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లిస్ట్ వ్యూస్లో మనకి స్కూల్ స్టూడెంట్స్ అనే లిస్ట్ వ్యూ కనిపిస్తుంది. అండ్ మనం ఇందాక ఏవైతే ఫీల్డ్ సెలెక్ట్ చేసినామో ఆ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. రికార్డ్ టైప్, స్టూడెంట్ నేమ్, సిటీ, ఈమెయిల్, డిపార్ట్మెంట్ అని
మనకి ఇప్పుడు లిస్ట్ వ్యూ అనేది అందరి యూజర్స్కి యాక్సెస్ ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా మనం దీన్ని పిన్ చేసుకోవాలంటే ఇక్కడ పిన్ క్లిక్ చేసేస్తే ఇప్పుడు వేరే యూజర్ కూడా ఎప్పుడైతే వేరే ట్యాబ్స్కి వెళ్ళి స్టూడెంట్ ట్యాబ్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఏదైతే పిన్ చేసుకున్న లిస్ట్ వ్యూ ఉందో అది మాత్రమే కనిపిస్తుంది అనమాట. అది ఇంకొక పాయింట్ షేరింగ్ సెట్టింగ్స్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి లిస్ట్ వ్యూస్లో ఇప్పుడు మనం ఫిల్టర్స్ అప్లై చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్స్ అప్లై చేసినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనము ప్రస్తుతానికి ఆల్ స్టూడెంట్స్ అని చూపిస్తున్నాము. లెట్స్ నాకు ఈ ఫిల్టర్స్లో కూడా నాకు ఓన్లీ సిఎస్సి డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ మాత్రమే కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ యాడ్ ఏ ఫిల్టర్ అని క్లిక్ చేసి ఫీల్డ్లో నాకు కావాల్సిన ఫీల్డ్ లైక్ డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఈక్వల్స్ వాల్యూ నేను సెలెక్ట్ చేసుకుంటా. సో సిఎస్సి అని పెట్టేసి అండ్ సేవ్ చేస్తాం. సేవ్ చేస్తే నాకు ఇక్కడ ఓన్లీ ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. సిమిలర్లీ మనకి ఏదైతే మనము ఇంకో లిస్ట్ వేరే యూజర్ లాగా లాగిన్ ఉందో అక్కడ కూడా మనం అనేది రిఫ్రెష్ చేస్తే లిస్ట్ వ్యూ సెట్టింగ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ కూడా ఓన్లీ సిఎస్ఏ యూజరే కనిపిస్తారు అనమాట. తర్వాత మనకి ఇంకొక ఫిల్టర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సిమిలర్లీ మనకి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము లెట్స్ సే సిటీ ఇద్దాము. సో సిటీ ఈక్వల్స్ టు వైజాగ్ అని ఇద్దాం. సో వైజాగ్ అని ఇచ్చి డన్ క్లిక్ చేసి సేవ్ చేద్దాం. సేవ్ చేసి మనకి ఇప్పుడు సిఎస్సి డిపార్ట్మెంట్ అండ్ వైజాగ్లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే కనిపిస్తున్నారు అనమాట. సో అట్లా మనం ఫిల్టర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు లిస్ట్ వ్యూస్లో. సో దట్ మనము స్పెసిఫిక్గా మన ఇంట్రెస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఏవి ఉన్నాయో అవి మాత్రమే చూసుకోవాలంటే మనం ఇట్లా లిస్ట్ వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇంతే అండి. సో బేసిక్గా హై లెవెల్గా అసలు లిస్ట్ వ్యూస్ అంటే ఏంటి అండ్ సెటప్ చేసుకోవడం ఎలాగా అండ్ దెన్ దాంట్లో ఉన్న డిఫరెంట్ సెట్టింగ్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసినాము. సో సిమిలర్లీ ఇప్పుడు మనం లిస్ట్ వ్యూస్ టాపిక్ మనం డిస్కస్ చేసింది ఎందుకంటే మనకి ఆబ్జెక్ట్స్లో అయితే సేల్స్ఫోర్స్ డేటా ఉందో అది వ్యూ చేసుకోవాలి ఆర్ ఎడిట్ చేయాలి ఆర్ కొత్త డేటా క్రియేట్ చేయాలి ఆర్ ఎనీథింగ్ వ్యూ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఈ లిస్ట్ వ్యూస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. సో లిస్ట్ వ్యూ కాకుండా మనం ఇప్పుడు డెవలపర్ కన్సోల్ ద్వారా కూడా మనం ఒక చిన్న క్వైరీ రన్ చేసి కూడా మనం డేటా అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడాలి అని అంటే మనం మన ఆర్గ్కి వెళ్ళి సెటప్ మీద క్లిక్ చేసి డెవలపర్ కన్సోల్ అని ఉంటుంది. రైట్ క్లిక్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. సో మీరు ఇక్కడ డెవలపర్ కన్సోల్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్వైరీ ఎడిటర్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు మీ క్వైరీ ఎంటర్ చేయాలి. సో సెలెక్ట్ ఐడి కమా నేమ్ ఫ్రమ్ స్టూడెంట్. సో జస్ట్ నేను ఇక్కడ ఐడి కామా నేమ్ జస్ట్ సింపుల్ క్వైరీ అనేది రన్ చేస్తున్నా. సో స్టూడెంట్ అండర్ స్కోర్స్ ఎందుకంటే ఇది కస్టమ్ ఆబ్జెక్ట్ కాబట్టి. ఓకే, మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి స్టూడెంట్ ఐడి, సేల్స్ఫోర్స్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్ ఇక్కడ 5 రికార్డ్స్ డిస్ప్లే అవుతున్నాయి అనమాట. సో ఇట్లా మనము SOQL ద్వారా మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. బట్ ఇది నెక్స్ట్ వీడియోలో మనం డెవలపర్ కన్సోల్ అండ్ దెన్ మోర్ క్వైరీస్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో ఈ వీడియోలో ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో యాడ్ చేయండి. ఒకవేళ మీకు వీడియో కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.